ఆదికాండం 39వ అధ్యాయము మనము చదువుకుందాం. 39వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాల దాకా మనం చదువుకుంటే ఎవరి గురించి మనకు అక్కడ తెలుపబడుతుందో, ఆయన ఏ విధంగా దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందాడో, ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడో లేఖనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆదికాండము 39వ అధ్యాయము 1 నుండి చదవండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తుడు అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొలెను. ఇక్కడ మనం కొద్దిసేపు వాక్యం చదువుకుంటూ అవుదాం. ఇక్కడ విషయం ఏం జరుగుతుంది? యోసేపు అన్నల విషయంలో అన్నలకు ఈ యొక్క తమ్మునికి కొంచెం మనస్పర్ధన ఉండదు. ఇది మనకి లేఖనాల ద్వారా మనకు తెలుసు. ఎందుకంటే యోసేపు యాకోబు రెండవ భార్య యొక్క పెద్ద కుమారుడు. ఎవరమ్మా? యోసేపు రెండవ భార్య యొక్క పెద్ద కుమారుడు. ఈ యొక్క మొదటి భార్య పిల్లలకు ఈ రెండవ భార్య వచ్చేపాటికి యోసేపు బెన్యామీను ఇద్దరు చిన్నవాడు. ఈ 10 మంది వీళ్ళు ఇద్దరున్న దేవుడు ఇతనికి ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు. కళ్ళల భావం, కళ్ళల యొక్క భావం చెప్పుకోగలిగే శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. ఈ అన్నలు ప్రతి విషయంలో కూడా గొర్రెలు కాస్తూ దాని సంపాదన తీసుకొస్తూ ఉంటారు. వాడి తండ్రికి చేదోడుగా ఉంటారు. కానీ ఈ పిల్లవాడి విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకు వ్యతిరేకంగా ఉంటాడంటే తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు, చాలా ప్రేమ కలిగినటువంటి కుమారుడు. అతని దగ్గరే ఉంచుకుని ఆ యొక్క కుటుంబంలో మంచి చెడులకే కానీ, లేదా అన్నలు మరి పశువులు మరి గొర్రెలు కాస్తున్నటువంటి విధానంలో వారికి ఏదన్నా ఒక ఆహారాన్ని కానీ తీసుకెళ్ళడానికి కానీ, ఏదైనా వర్తమానం తండ్రి చెప్పినట్టు వర్తమానం తీసుకెళ్తాక కానీ మరి ఉంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ అన్నలకు ఈ తమ్ముడికి వచ్చిన కళ ఏంటంటే, మీరందరూ నాకు సాష్టాంగ పడినట్లుగా ఒక ఓదే నిలబడి ఉండగా మీ యొక్క అన్ని వాదులు కూడా పడిపోయినట్టుగా నాకు సాష్టాంగము చేస్తున్నట్టుగా కళ వచ్చింది అన్నయ్య అని చెప్పాడు. అంటే ఇప్పుడు మేమందరం నీకు మొక్కాలంటరా అనే ఆలోచన కలిగి కాదు, వీడు కలర్ భావం కలిగిన వాడు, మన మీద ఇండైరెక్ట్ గా మనల్ని కించపరుస్తున్నాడు. అంటే దేవుని యొక్క శక్తి అనుకోవట్ల వాడు మానవులుగా ఆలోచిస్తున్నారు. అంటే భవిష్యత్తులో మన మీద పెత్తనం చేస్తాడా? అంటే పని చేద్దాం, చంపి గోతులా పడేద్దాం, ఎవడ కాపాడతాడు చూద్దాం. ఇంతలో ఒక అతను ఏమన్నాడు, వద్దయ్యా సంపద పాప మనకెందుకు, ఆ గోతులా పడేయండి అని గోతు వేసి మళ్ళీ గోతులు అట్టగా చచ్చిపోతాడు. ఎందుకులే ఐగుప్తుకి మరి కొంతమంది వ్యాపారస్తులు వెళ్తున్నారు. ఏ వ్యాపారస్తులు? ఇష్మాయేలుకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు. వాళ్ళు అక్కడికి వెళుతూ ఉండగా వాళ్ళు అమ్మేసేంతో మన డబ్బులు వస్తాయి, వాడి దారి నాటి దేశం వాళ్ళది వెళ్ళిపోతాయి. మనకు అర్థం ఉండదు. ఎందుకంటే బానిసగా అమ్మితే వాడికి బయట పడతాకి వాడు బతుకున్నా కానీ చనిపోయినట్టే సమానం. వాళ్ళు తలకా ఎత్తి కూడా చూడలేదు. ప్రతి పని కూడా ఇంట్లో చేస్తూ ఉండాలి. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేశారంటే మరి వారికి అమ్మేశారు. అమ్మేసినప్పుడు జరిగిన
ఇస్మాయిల్ సంతతిలో మరి వాళ్ళు అతను కొనుక్కుని ఇంట్లో పని వాడిని పెట్టుకున్నాడు. అయితే రెండో వచనం చూడండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతనికి కలిగినదంతయు అతని చేతికి అప్పజెప్పెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఇదిగో యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే అతను మరణకారణమైనటువంటి పరిస్థితులు వచ్చిన ఒక బానిసగా ఒక ఇంటికి వెళ్ళిపోయిన దేవుడు తోడై ఉంటే నువ్వు చేయదంతయు సఫలము. ఏమైందయ్యా మనం చేసేది? యోసేపు చేసేది సఫలమవుతుంది, మనం చేసేదేమో అన్నిటికీ ఎదురవుతుంది. ఎంత కష్టపడి పని చేస్తామో సాతాను కూడా అంత ఒత్తిడిగా మన మీదకి తీవ్రంగా తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ పరిస్థితులు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు ముందు ఆయన నీతి తప్పలేదు, దేవుని యందు భయభక్తులు తప్పలేదు. అతను బాధ్యతగా జీవిస్తూ ఆయన యొక్క యజమాని ఇంట ఉన్నప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఏ పని చేసినా ఒక మొక్క పెట్టినా అది ఫలిస్తుంది, రెట్టింపు ఆదాయం ఇస్తుంది. అయితే ఈ యొక్క మరి ఈ పోతీఫరు కనిపెట్టాడు, నువ్వు ఈ చేసేదంతా కూడా అట్టయితే ఈయన దేవుడు నిజమైన దేవుడు, ఇతను దేవుడు ఇతను తోడై ఉన్నాడు. నువ్వు నేను కూడా దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఏ సమస్య ఎదురు కాదు. మనకు ఒక సమస్య ఎదురైంది, దాంతో అనుకుంటుంటాం. ఇక్కడ చూడండి, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2-3 వచ్చిన చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడే ఉన్నాడు, ప్రియుడా అని నిన్ను నన్ను సంబోధిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు. ఇక్కడ ముందు మనము ఆత్మ వర్ధిల్లాలి. ఆల్రెడీ మనుషులు ఆస్తుల పూర్వకంగా వర్ధిల్లుతేనే దేవుడు వారిని ఆశీర్వదించాడు అనుకుంటారు. లేదా ఆకలితో అలమటిస్తుంటే దేవుడు ఇతను పట్టించుకోవట్లేదు అని అనుకుంటారు. లేదా ఇతరులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడేమో, అందుకే ఇది శ్రమలో అవుతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మన ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనం ఒక సందర్భంలో ఒకరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి. ఇదిగో చూడండి, పలానా వ్యక్తి సమయంలో బాగా పరిచర్య చేశాడు, బాగా సువార్త అందించాడు, బాగా ఇంటింటి మరి సువార్త ప్రకటించాడు, వీధి వీధి సువార్త ప్రకటించాడు, అన్ని విషయాల్లో సంఘానికి అందుబాటులో ఉన్నాడు అని ఒకరి గురించి చెప్పుకుంటున్నాం అనుకోండి. అది ఎలాంటి సందర్భం అంటే ఇలాంటి సందర్భం. ఏమంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ యొక్క సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించు. నిన్ను బట్టి నన్ను బట్టి మన యొక్క సాక్ష్యము ఇతరులు చెప్తారు. వారు కూడా దేవుడు హృదయంగానే ఉంటే
దేవుని యొక్క మాట చొప్పున కానీ జీవించేవారు ఉంటే వారు యేసేపు ఏ విధంగా అయితే ఫలించడి కొమ్మ అన్నాడు బైబిల్లో, నువ్వు నేను కూడా మన కుటుంబాలు ఇవాళ సేమి మరి క్రిస్మస్ పండుగ జరుపుతూ ఉన్నాం, ఎంతో ఆనందంగా మన కుటుంబాలు అందరూ ఉంటున్నారు, అవునా? కానీ మనం ఫలిస్తున్నామా? పండుగ వచ్చేపాటికి కౌలాడుకుంటున్నామా? ఆత్మీయంగా ఫలిస్తున్నామా? ఏ విధంగా? డబ్బు పూర్వకంగా కాదు, నగదు పూర్వకంగా కాదు, పొలాలు బిల్డింగ్ల పూర్వకంగా కాదు, ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతున్నది దేవుని పట్ల మనకి ఆత్మ, మరి దేవుడు దయచేసినటువంటి ఆత్మ, మనం దేవునికి అనుకూలంగా ఉంటున్నామా, వ్యతిరేకంగా ఉంటున్నామా? మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నామా, వర్ధిల్లుతున్నామా అనేది ఎవరో విమర్శించాల్సిన అవసరం లేని వాడు. ప్రతి వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి పరిశీలన చేసుకుంటే మనం వర్ధిల్లుతున్నామా లేదనేది కూడా ఒకసారి చూడొచ్చు. రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన దొరుకును. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలో జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు అంటే దేవుని యొక్క చెప్పినటువంటి మాటలు ఎవరైతే వింటూ ఆ విన్న మాటలు అనుసరిస్తూ, దేవుడు ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు తెలియపరుచున్నాడు. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుని ప్రేమించే విషయాలు. మనం దేవుని ఏ విధంగా ప్రేమించాలో తెలియపరుస్తూ ఉన్నాయి. కానీ 6 ఆజ్ఞలు ఉన్నాయి. మన పక్క ఉన్నటువంటి మన సహోదరులు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన పరిస్థితుల్లో తిరుగుతున్నటువంటి ప్రతి మానవుడికి ఇంకొక మానవుడు తోడుంటాడు. సామాసంగా కానీ ఒక్కడే ఉన్నాడు కదా. ఈ ఇతరుల పట్ల మనం చూపించాల్సినటువంటి విధానము 6 ఆజ్ఞల్లో తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనము ఆజ్ఞలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవునికి అనుకూలంగా జీవించిన వారం అవుతాం. పేరుకి ఆజ్ఞల్లో పైపైన చదువుకుంటూ పైపైన జీవించే ఉంటే దేవునికి వ్యతిరేకమైన వారమై ఉంటాం. అందుకనే ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్పాడు, ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిస్తూ ఉన్నాము కనుక మనం ఏమడిగినను దేవునికి నువ్వు బ్రతికుంటే దేవునికి ఇష్టమైన పని చేయాలి, ఇష్టంగా బతకాలి. యేసేపు ఎక్కడున్నాడు? బానిసలుగా ఉన్నా కానీ దేవునికి ఇష్టంగా ఉన్నాడు. కష్టాల్లో ఉన్నాడు. బానిస అంటే ఏందనుకున్నా? కష్టం, శాఖని అబ్బాగా పని చేసుకుంటారు. ఆ భోజనం కూడా కడుపుండా కూడా పెడతారో పెట్టో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో. పని చేయించుకోవటమే, జీతం లేదు, ఖర్చు లేదు, ముద్ద అన్నం పడేయటమే వాళ్ళ పని. లేదా ఆ నూకలో ఆల్రెడీ ఇతను ఇందులో ఉన్నాడు కాబట్టి ఆహారం లేదు, తింటా ఉంటాడు. ఏం లేదు, అక్కడ ఆ బట్టలే వేస్తారు, ఆ భోజనం పెడతారు. శాఖ మాత్రం గట్టి చేయాల్సింది. మన ఇంట్లో అబ్బాయి లాగా అటు ఇటు తిరిగి వచ్చి అన్నం అంటే పదలు కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయన్నమాట. అయినా సరే ఇక్కడ అతను దేవుడు అతను తోడై ఉన్నాడు కాబట్టి ఆ కష్టాలన్నీ లేవు. బానిస వేసిన ఇంటిలో కష్టాలు ఉంటాయి, కానీ దేవుడు తోడై ఉంటే అతనికి ఏముంది? ఆ ఇంటి పైన అధికారిగా నియమించగలిగే వాడుగా దేవుడు నియమించాడు. నిన్ను నన్ను కూడా మనం ఆయన ఇష్టపూర్వకంగా మాత్రం జీవించేటట్టయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తే ఒక అత్యున్నతమైన స్థలంలో జీవించే వాడిగానే ఉంటాడు, కానీ తక్కువ చేయడు. నువ్వు ఎక్కడున్నా సరే, నీవు నీ ఇంట్లో ఉన్నా, ఒకవేళ బానిస అయ్యి నువ్వు ఇంకో ఇంట్లో ఉన్నా, దేవుడు నిన్ను తక్కువ చేయడు. ఇవాళ పండగ దినాల్లో ఉన్నాం, మరి ప్రతిదీ బట్టలు కొనేది పండగకి
ఆడుకుంటే లేవు వీడుకుంటే లేవు. మన ఎక్కడ పరిస్థితి వెతుక్కునే పరిస్థితి. దేవుడితో పట్ల మనం నిజంగా ఉన్నట్టయితే మనము ఏది అడిగితే అది దేవుడు ఇచ్చేవాడని. ఒకసారి చూడండి, మరి మనము ఎక్కలేదు దావీదు మహారాజు గురించి చూసుకున్నాం. దావీదు మహారాజు గారు మరి ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటా పశువులు కాసుకుంటా ఎక్కడో మైదానం మీద ఉన్నాడు. ఇంటికాడ ఎవరున్నారు? బలశాలు, అందగాళ్ళు, ఎత్తు యుద్ధం చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడుగా ఉన్నారు ఇంటికాడ. పిల్లవాడైనా కానీ చిన్నవాడైనా కానీ పశువులు కాసుకుంటున్నాడు. మరి దేవుడు మరి సమేతాలు కనిపి పంపించి యెషయా ఇంటికి పంపించి అభిషేకం చేయాల్సి వచ్చింది. ఎవరు చేయాలి? వీళ్ళలో ఎవరు చేయాలి? రూపాన్ని బట్టి చేయాలా? బలాన్ని బట్టి చేయాలా? ఎత్తును బట్టి చేయాలా? నువ్వు చిన్నవాడివైనా బలం తక్కువవాడివైనా నువ్వు దేవుని పట్ల దీవించినట్టయితే దీవెన ఆడకొచ్చింది. ఎక్కడికొచ్చింది? నువ్వు అడవిలో ఉన్నా వచ్చింది, నువ్వు పశువుల కాడ ఉన్నా వచ్చింది, ఇంటికాడ ఉన్నవాడికి లేదు. పిలిపి నీ పిల్లల్ని పిలిపి అంటే దేవుడు ఎవరి పేరు చెప్పాలా? సమీల్ గారు ఎవరో ఇంకెవరు లేదా? ఉన్నాడా? ఎవరు ఉన్నాడు? పశువులు కాస్తున్నాడు. నన్ను పిలిపి ఇదిగో ఎత్తునే దేవుడు ఎందుకుంది. చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? పశువులు కాస్తున్న స్థితిలో ఉన్నాడు. రాజుగా అభిషేకం చేయుతారు. మనం కూడా దేవుని మాట చొప్పున జీవించేవాడిగా ఉంటే మనం కూడా దరిద్రాన్ని అనుభవించాం. ఎక్కడున్నా కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు మెండుగా ఉంటాయి. అవునా కాదా? బాగా జాగ్రత్తగా గమనించండి. అందుకనే ఇక్కడ మనం చదువుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే యోబు గారిని చూద్దాం. మరి 22వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటాడంటే యోబు గారు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నా ప్రార్థన ఎంతదయ్యా, నా ప్రార్థన ఎంతదయ్యా అంటారు చాలా మంది. నేను ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తాను, నీ ప్రార్థన ఎంతదంటే ఆ ప్రార్థనకు నీ హృదయానికి నీ హృదయంలో ఉన్న లక్షణాలకి లాగలం. లైట్ వేసాం, ఈ లైట్లో చీకటి ఉందా? వెలుతురు ఉందా? ఏముంది? వెలుతురు అంటే ప్రకాశమానమైనట్టు వెలుతురు. చీకటి ఆడంది, వెలుతురు లేని కాడం. అంటే నీ హృదయము చీకటిగా ఉంటే దానిలో దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగు ప్రకాశించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి రావడానికి కష్టం. నీ హృదయం ఎలా ఉండాలి? చీకటి తొలగించుకొని నిజమైనటువంటి రక్షకుడు ఎవరో తెలుసుకుని, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధించినప్పుడు అప్పుడు ఈ చీకటి తొలగిపోయింది. అప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చింది. నీకు ఏది కొత్తగా ఉందో, నువ్వు ఏది అడుగుతున్నావో నువ్వు అడగక ముందే నాకు తెలుసు అన్నాడు. మనము ఈరోజు ఒక టాపిక్ వెళ్దాం, వినలేదుగా? ఒక టాపిక్ వెళ్దాం. ఏంటంటే ఒక వ్యక్తి నాకు దేవుడు కనపడ్డాడు, నేను అక్కడ దాకా వెళ్ళాను వచ్చానని చెబుతున్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి పరలోక రాజ్యం వెళితే ఆ తలుపు వేస్తుంటే ఆ తలుపు కాడే ఆగిపోయిందంట ఆయన ఆత్మ. ఈయన వెళ్ళి ఎవరు ఇక్కడ నిద్రపోతున్న ఆయన ఆత్మ వెళ్ళి, పాస్టర్ గారు అయ్యగారు దేవుడు అడిగారంట ఈ అబ్బాయి మంచివాడేనా, పరలోకాన్ని పంపించచ్చా అని అడిగారంట. పర్లేదు మంచివాడు అండి పంపించండి అన్నాడంట ఈతను. ఇప్పుడు ఎవరాత్మ? దేవునికి తెలియనిది ఇతను రికమెండ్ చేస్తే పరలోకంలోకి వెళ్తాదా? ఇది ఎలా నమ్మాలి?
ఆ వ్యక్తిని నమ్మచ్చా? దేవుడు వాక్యాన్ని నమ్మాలా? చాలా మంది వేషధారణ, నాకు దేవుడు కనపడ్డాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అందరూ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పాపంతో ఉన్నటువంటి వ్యక్తులు పశ్చాత్తాపం పొందిన రోజున దేవుడు పాపాన్ని తీసివేసి వాళ్ళ ప్రార్థన ఆలకించి వారి మెండని దీవు సహాయం చేస్తారు. అంతేగాని మన హృదయంలోనే పాపం ఉండాలి, దేవుడి దీవులను పైకి ఉండాలి. ఎలా? అందుకనే చూడండి, మనము యోబు గారు చదువున్నామా? యోబు గ్రంథం 22వ అధ్యాయము, అంటే యోబు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము. మరి చదవండి, 27వ వచనం చదవండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఇప్పుడు ఏముంది అక్కడ? యేసేపు ప్రార్థన చేశాడు, శ్రమలో ఉన్నానయ్యా నన్ను తప్పించాయి. ఏం చేశాడు? ఎక్కడున్నాడు? ముందు యేసేపు గోతిలో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అతని ప్రాణాన్ని కాపాడటానికి ఎమ్మటి వాళ్ళ అన్నలకి ఒక ఆలోచన వచ్చింది, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, వాడు ప్రాణం ఇక్కడ మనకెందుకు ఆ పాపం అనుకున్నట్టుగా అమ్ముకోలేదు. అక్కడ కాపాడాడే లేదా దేవుడు? మరి ఏ విధంగా ఎవరికో పంపించకుండా మరి ఇక చక్కగా మనకి ఐగుప్తులో ఒక మంచి కుటుంబాలను పంపించాడు, పోతిఫరు. ఆ పోతిఫరు ఏంటి? ఇంటి మొత్తం మీద అధికారం చేసేసి. ఒక బానిసకి ఎవరైనా అధికారిగా ఇస్తారా? తాళంతో ఇస్తారా? ఎవరు ఇంట్లో కూడా రానిరు ఒక పనివాడి. అంత ఇప్పుడు ఎందుకు మన భారతదేశంలో గత కొన్ని సంవత్సరాల వరకు కూడా మనుషులుగా ఎవరు చూడాల. మేమే మనుషులమి, మేమే దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలమి, మీరంతా బానిసలు. అంటే మనుషులు ప్రేమికుండా మనుషుల్ని వేరుపరిచాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అందరూ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడు యందు విశ్వాసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవం అనుగ్రహించినట్టు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వైపు ఎవరైతే చూస్తారో, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో తెగలు ఉన్నాయి. ఆ తెగలందరికీ వాళ్ళ సొంత దేవుళ్ళు ఉన్నారు లేదా? ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు పోతేనే వాళ్ళకి కుల దేవత ఉంటుంది. మరి మనకే ఇక్కడ ఊరికి ఒకళ్ళు, మరి కులానికి ఒకళ్ళు దేవతలు ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంత మంది జనానికి ఎన్నో దేవతలు, ఎంతో మంది రకరకాలైన ఆరాధనలు ఉన్నాయి. కానీ మనుషుల్ని వేరుపరిచే ఆరాధన అన్నమాట. కానీ యేసు ప్రభు అందరిని సమర్పిస్తున్నాడు. అందరి కోసం ఆయన యొక్క శిలువ బలియాగము ఏర్పాటు చేయబడింది. ఆయన యొక్క పుట్టుక అందరి కొరకు, ఒక ఇశ్రాయేలు కొరకే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి వారిని ప్రేమించాడు. కాబట్టి ప్రతి వారి యొక్క పాపము నిమిత్తమై ఆయన శిలువలో ఆ పరిశుద్ధ రక్తాన్ని, అవునా, ఎవరైనా సరే ఆయన నామమునందు విశ్వసించి ఆయన నామంలో రక్షణ పొంది ప్రార్థన చేయి, నీకు ఏది కొత్తగా ఉందో దేవుడు అది నీకు ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. బాగా చూడండి, మనం ఇక్కడ చూద్దాం. మరి అదే ఇక్కడ బబిలోనులోకి బాల్యం నుండే తీసుకెళ్ళిపోవడం జరిగింది పిల్లలు. ఆ పిల్లల్లో మరి షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారా? మరి వీళ్ళందరూ ఉంది, వీళ్ళు ఏనాడు కూడా ఆయన దేవుడైనటువంటి యెహోవాను మర్చిపోలేదు, ఆయన ఆజ్ఞలు మర్చిపోలేదు. వాళ్ళు ఆహార విషయంలో ఏర్పడటానికి తినడానికి సిద్ధపడలేదు. మనం అనుకో, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏమున్నాయో ఏ తినాలి మనం, కానీ వాళ్ళు తినరు. రాజ్యసమూహంలో వాళ్ళు పెరుగుతున్నా కానీ మాకు ఈ ఆహారం వద్దు,
మేము ఇవి తినకూడదు. రాజుగారు ఏం తింటాడు? ఏది నచ్చిందో ఆ మాంసం తింటాడు, ఏది నచ్చిందో ఆ చేప తింటాడు. నచ్చినటువంటి జంతువుల్ని శుభ్రంగా కూరడిచి తింటాడు. కానీ క్రైస్తవులు అనబడే వాళ్ళు ఏది పడితే అది, ఎందుకంటే నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఉన్నాయి, నీ యొక్క ఆరోగ్యాన్ని మేలు చేసేవి ఉన్నాయి. అందుకనే పాడు చేసే వాటిని తినొద్దని చెప్పాడు, నీకు ఆరోగ్యం కలిగించే వాటినే ఇచ్చాడు. సృష్టిలో ముందు ఆయన ఇచ్చినటువంటి ఆహారము కూరగాయ భోజనం ఆకులే. ఈ మనుషుడు మాంసం తినడానికి అలవాటు పడి, అయ్యా నాకు మాంసం అంటే ఇవ్వాల్సి వచ్చింది. శాకాహారమే దేవుడు ముందుగా మనుషులకు ఏర్పాటు చేసింది. ఈ చెట్టు ఫలాలన్నీ కూడా నేను తిను, ఇదిగో ఈ చెట్టు ఫలము. అప్పుడు అదేంటి? పండ్లేంటి? శాకాహారం కాదా? ఉన్నా కాదా? ఆదాముకి ఇచ్చింది శాకాహారమే, కానీ మనుషుడు మాంసానికి అలవాటు పడ్డాడు. ఈ మాంసంలో మరి చెడు కొవ్వు ఉంటుంది, మంచి కొవ్వు ఉంటుంది, మనల్ని ప్రాణాపాయ స్థితి చేర్చేది ఉంటుంది, మనల్ని మేలు చేయగలిగేది ఉంది. అందుకనే కొన్ని తినగలిగినవి ఉన్నాయి, కొన్ని తినకూడనివి ఉన్నాయి. ఈ షడ్రకం విషకులు రాజస్థానంలో ఉన్నా కానీ ఏది పడ్డది తినలా. అది అలాంటి క్రమం నీలో ఉంది. సరే, మనం దేశాన్ని వదిలిపెట్టి వచ్చాం, ఈ రాజ్య దగ్గర ఉన్నాం, వీళ్ళ యొక్క ఆచారాలు పాటించాలి, లేకపోతే మనం చంపేస్తాడని భయపడాలి. ఆ దేవుడినైతే నమ్ముకున్నారు, ఏ దేవుడినైతే వాళ్ళ పితరులు తెలియపరిచారో ఆ దేవుడి మీదే నమ్మకం కలిగి ఉన్నారు. ఎక్కడ? శ్రమలలో కూడా, ఇతర దేశంలో కూడా. నువ్వు నేనైతే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని శ్రమపాలు చేశాడు, ఇక ఆ దేవుడు వద్దు, ఆ భక్తి వద్దని మనం దూరపడతాం. మరి చూడండి, రాజస్థానంలోనే ఉంటూ పెరుగుతున్నటువంటి వ్యక్తులు మరి రాజుగారికి సాష్టాంగ నమస్కారం, రాజు యొక్క విగ్రహం యొక్క సాష్టాంగ నమస్కారం చేయకపోతే ప్రాణాపాయ స్థితి, భయంకరమైన అగ్నిగుండంలో వేస్తారని తెలిసి కూడా, అవునా, రాజుగారు ఒక గొప్ప విగ్రహం ఏర్పాటు చేశాడు. నెప్పింది రాదు, ప్రతి వాళ్ళు దీనికి సాగిలి పడాలన్నారు. వీళ్ళు మాత్రం, అయ్యా రాజా, మేము మాత్రం సాగిలిపడం, మా దేవుడు ఏ ఒక్క మనిషికి సాగిలి పడకూడదని, ఏ ఒక్క విగ్రహానికి సాగిలి పడకూడదని మా దేవుడు మాకు తెలియపరిచి, మా పితరులు మాకు ఆ విధంగానే నేర్పారు, మా గ్రంథాలు ఆ విధంగానే తెలియపరుస్తున్నాయి. కాబట్టి మా నిజ దేవుడైనటువంటి దేవుడికి ఆత్మతో కలిగినటువంటి వాడు, మాతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయనకు ఒక విగ్రహం లాంటి రూపమే లేదు. అందువల్ల ఏ విగ్రహాన్ని కూడా మీరు సాగిపోండి. రాజుగారి విగ్రహం సరే కాక, ఎందుకంటే ఆనాటి రోజుల్లో రాజే దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు అన్నమాట. దేవుడేమో పర్వతంలో ఉంటాడు, భూమి మీద రాజ్యాన్ని పరిపాలించేవాడు ప్రత్యక్షమైనటువంటి రాజే దేవుడు. ఆ దేవుడిని ఆరాధించాలి. ఆ దేవుడే ప్రభువై ఉన్నాడు. ఎవరు? రాజే. ఆయనే దేవుడిగా ఆరాధిస్తాడు. కానీ ఆ సమయంలో మాకు నేర్పిన, మా పితరులు నేర్పింది, ఏ ఎవరికి సాగిలపడద్దు, అతను ప్రేమించండి, అభిమానించండి, అతని యొక్క మాట వినండి, కానీ చట్టం దేవుని యొక్క నీతి స్వత్వాల నుంచి తొలగిపోకూడదు. అందుకనే వాళ్ళు అగ్నిగుండంలో పడటానికి సరే ఇష్టపడ్డారు, కానీ విగ్రహానికి సాగిలు పడటానికి కొట్టాలి. రాజుగారు పాపం వచ్చింది, తీసుకెళ్ళి లోపలేసేసాడు. రండి అబ్బాయి, ఈ మొక్కలు అన్నా కానీ, రాజా నువ్వు మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే నీ విగ్రహానికి నమస్కారం చేయము. చూడండి,
అలాంటి హృదయం ఉండాలి. కాసేపు కల్లా ఈడు గాలి కొడితే ఈటు వంగుతాం, ఈడు గాలి కొడితే ఈటు వంగుతాం అన్నట్టుగా నీ విశ్వాసము ఉండకూడదు. శ్రమలు వచ్చిన నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆనందం ఉన్న నీ విశ్వాసాన్ని గణపరచుకోకూడదు. నీవెప్పుడు కూడా దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. దేవునితో అంతకట్టబడిన వ్యక్తి వల్ల ఉండాలి. దేవుని యొక్క మాటలు, నీతి మాటలు పాటిస్తూ దాన్ని చదువుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. అవి ఏదంటే నిన్ను పాపం వైపుకు పంపి దేవుని మార్గం వైపు నడిపిస్తుంది. పాపమును నిన్ను దూరపరుస్తుంది. బాగా గమనించాలి. మనము అందుకనే షడ్రకు, మిషకు, అబ్దునుగోలు అగ్నిగుండంలో ఉంటే దేవుడు అది తోడే ఉండేదా? తోడే ఉన్నాడా లేదా? ముగ్గురు వెళ్ళి నలుగురుగా కనపడ్డారు రాజుగారు. ఎమ్మటే బాబు వాళ్ళు తీసుకురండి అని వెళ్ళగానే వాళ్ళ దగ్గర వాసన కూడా, అగ్ని వాసన కూడా అంత దూరంలో సరిమంట కాకపోతేనే రాళ్ళెందుకు సురసలు కాకపో అవునా శాఖకి ఒక్కోసారి మీరు బాగా పరిశీలన చేయండి. కానీ మంటలు మండుతున్నటువంటి, ఇంకా రెట్టింపు మంటలు మండుతున్నా కానీ వీళ్ళకి ఏమి అగ్ని వాసన కూడా అంతకన్నా దేవుడు వారిని. మరి మనం కూడా మన కుటుంబ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు రావచ్చు, కానీ దేవుడు నీకు తోడేంటి. మీ యొక్క విశ్వాసం చక్కని విశ్వాసం, నమ్మకమైన విశ్వాసం. శ్రమలో అయినా సరే మరి యేసేపు మన శ్రమలో ఉన్నాడు, మనము చూసాము. షడ్రకు, మిషకు, అబ్దునుగోలు కూడా శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వారి విశ్వాసాన్ని కూడా చూసాము. మరి చూడండి, దావీదు కూడా మరి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న పశువులు రాసుకుంటున్నా కానీ దేవుడు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటే వారికి తోడై ఉన్నట్టుగా నీకు నాకు కూడా దేవుడు తోడైంది. మన కుటుంబాలను కాపాడుతూ ఉంటాడు. నీకు ఏ ఆధిక్యత ఇవ్వాలో ఆ ఆధిక్యత దేవుడికి దయచేస్తాడు. నేను పండుగ రోజుల్లో దేవుడిని నమ్మకంగా నువ్వు జీవించు. నీకు ఏ కొరత లేకుండా దేవుడు నిన్ను, నీ పాడి పశువులను, నీ పంటను, నీ యొక్క పనిని, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ యొక్క వ్యాపారాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ వాక్యము మీ హృదయంలో ఫలించుగాక. ఆమేన్.